కవిత గారి వల్ల బీఆర్ఎస్కి నష్టం అన్న. బీఆర్ఎస్ ఎందుకో వారు ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. 100కు 100% వాళ్ళు ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. ఇక మీకు చూపెడతా చూడు. నిన్న ఇప్పుడు ఇక్కడ మిత్రుడు పెట్టినట్టు ఒకరు పెట్టిండ్రు, సేమ్ పెట్టిండ్రు. ఇగో ఇదే కవిత వల్లే కాంగ్రెస్కు సీట్లు పెరిగినాయి అంటే వీళ్ళు కవిత వల్ల బీఆర్ఎస్కు సీట్లు తగ్గినాయి అని రాయలేక ఇదే ఈ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు మాట్లాడిన విషయాన్ని కవిత వల్ల బీఆర్ఎస్కి నష్టం జరిగింది, కవిత గారి బలాన్ని మేము ఉపయోగించుకోలేకపోయినాం, కవిత గారికి ఉన్న నాయకత్వాన్ని మేము వినియోగించుకోలేకపోయినాం అని చెప్పలేక కవిత వల్ల కాంగ్రెస్కు సీట్లు పెరిగినాయి అంటాను. కవిత గారి వల్ల కాంగ్రెస్కు సీట్లు పెరిగినాయి అంటే కవిత గారి వల్ల బీఆర్ఎస్కు నష్టం జరిగిందనే అర్థం కదా. మరి దీన్ని ప్రజలు గుర్తించారు కానీ సొంత తండ్రి బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ వాస్తవాన్ని ఎందుకు గ్రహించలేదు? కేటీఆర్ ఈ వాస్తవాన్ని ఎందుకు గ్రహించలేదు? ఈ థంబ్నెయిల్ పెట్టినందుకు ఇదే జీటీవీ భరత్ గారికి లేకపోతే వాళ్ళ టీంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాం మేము. ఎందుకంటే కవిత గారి బలాన్ని, కవిత గారి నాయకత్వాన్ని ప్రజలు గుర్తించారు. కానీ కవిత గారి బలాన్ని బీఆర్ఎస్ వదులుకున్నది, కవిత గారిని బీఆర్ఎస్ వదులుకున్నది. ఇంకా ఎంత విచిత్రం అంటే సొంత కూతురు మీద అబండాలేసి పార్టీ నుండి అవమానకరంగా సస్పెండ్ చేసిండ్రు. కానీ ఇదే 10 మంది గోడ దునికిన దొంగలను ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. పైగా ఆ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేల శాలరీస్ నుండి ప్రతి నెల 5,000 రూపాయలు కట్ చేసుకుంటాను వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. చాలామంది మిత్రులు తెలిసేవి తెలియక ఏమంటారు అంటే బీఆర్ఎస్కు నష్టం అన్నాడు. బీఆర్ఎస్ ఉంటేంది సత్తేంది, అది సొంత కూతురాన్ని చూడకుండా బతుకమ్మ పేరుతోటి ప్రతి గ్రామం తిరిగి పరోక్షంగా టీఆర్ఎస్కి బలం చేకూర్చి ప్రత్యక్షంగా పరోక్షంగా 8 సంవత్సరాలు చిన్న పిల్లలను చూడకుండా తన పిల్లల్ని పక్కన పెట్టి గ్రామాన తిరిగి గ్రామంలో ఉన్న మహిళలను ఏకం చేసి పార్టీకి కొండంత అండగా నిలిచిన కవిత గారిని నెట్టేసిందంటే ఆ పార్టీ ఉంటేంది సత్తేంది. ఇంటి ఆడబిడ్డను బాధ పెట్టినోడు ఎవడు కూడా చరిత్రలో బాగుపడలే. అది రావణాసుని నుండి మొదలు పెడితే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దాకా లేకపోతే కల్వకుంట్ల రామారావు గారి దాకా అది వర్తిస్తుంది. ఇంటి ఆడబిడ్డను బాధ పెట్టినోడు, ఇంటి ఆడబిడ్డ కన్నీలను తుడ్చలేనోడు, ఆ కన్నీళ్ళ కారణమైనోడు ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతారు. ఉదాహరణకు పక్కనున్న జగనే షర్మిలను ఏడిపించిండా, పోయి ఎక్కడున్నాడు, బొందల పడ్డాడు. ఈరోజు కేటీ రామారావు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, అదే గది పట్టబోతాను. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, మన ఆడపిల్లల్ని ఏడిపిస్తే ఎంత గోసాది, ఎంత పాపం జరుగుతుంది. మీరు ఇంకా బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తాను. అదొక సిగ్గులేని పార్టీ, అది దాన్ని బొంద పెట్టాలి కదా. ఆడపిల్లలు నేర్పిస్తావా? సొంత సోదరిని, అక్కను, చెల్లెను గొడవ ఏడిపిస్తారా? ఇంకా బుద్ధి లేకుండా కవిత గారి వల్ల కాంగ్రెస్కు సీట్లు పెరిగినాయి, బీఆర్ఎస్కు సీట్లు తగ్గినాయి అంటే సిగ్గు నీకు లేదు. బలమున్న వాళ్ళందరినీ ఒక్కరిని ఇడిచిపెట్టుకుంటా పార్టీకి మంచి చేయాలని, పార్టీలో లోపాలను ప్రశ్నించేటోళ్ళని ఒక్కొక్కరిని దూరం చేసుకుంటా పార్టీని ఆగం చేసుకుంటున్నది మీరు. బానిసలను మీ దగ్గర పెట్టుకుంటాను, ఫైటర్స్ని ఎల్లగొడుతున్నారు. అది మీకు శాస్తి జరగవలసిందే, మీ పార్టీ తెలంగాణ భూస్థాపితం కావాల్సిందే. ఇంకా వీళ్ళు గొప్పగా చెప్తాను దాన్ని, గొప్పగా